సార్ నమస్తే అండి. నమస్తే, నా పేరు మునీర్. అవును సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి కదా. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు డివిజన్స్ పెరిగాయి, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా పెరగబోతా ఉన్న స్థానాలు కూడా పెరిగినాయి. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మన కవిత టిఆర్ఎస్ పార్టీ. సో ఈసారి మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఏదైతే ఈ మేయర్ పీఠం కైవసం చేసుకునే పార్టీ ఏదనుకుంటున్నారు? ఎందుకంటే లాస్ట్ టైము బీజేపీకి 48 వచ్చినాయి, అదేవిధంగా ఇతర పార్టీలు కూడా చూసాం మనం ఎలా ఉండదండి సిచ్యువేషన్. మరి బీజేపీ గణనీయంగా పెరిగినాయి అప్పుడు సీట్లు, మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈ సనత్ నగర్ లో మీరు గమనించేటువంటి అంశాలు ఏంటి? సనత్ నగర్ అంటే ఇక్కడ మంచి పనులు చేసిన ఇప్పటి వరకు అయితే టిఆర్ఎస్ ఉన్నది, టిఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు డివిజన్ సనత్ నగర్ కూడా సగం ఎస్ఆర్డి ఇక్కడ సగం జెడ్ కాలనీలో ఇస్తున్నారు, అయినా కూడా ఛాన్సెస్ టిఆర్ఎస్ ఉన్నది. ముస్లింస్ ఓట్లు అయితే డివైడ్ అవ్వకపోతే టిఆర్ఎస్ వస్తుంది. అంతేనా? అంతే. సో మరి 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకి వస్తుంది. సో ఈసారి స్థానాలు పెరగబోతున్నాయి. సో ఆడవాళ్ళు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేడీయే కదా కార్పొరేటర్ మనది, 2 times నుంచి లేడీసే ఉన్నది. ఇప్పుడు కూడా లేడీస్ వచ్చినా కూడా ఆమెకే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నది. సో అధికార పార్టీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అవకాశం కాంగ్రెస్ ఇప్పుడు ప్రామిస్ ఏదైతే చేసినారో అది ఇంకా మొత్తము పూర్తి చేయలేదు. 6 గ్యారెంటీలు 3 years అయ్యింది ఇప్పటి వరకు. ఒక బస్సు ఫ్రీ చేసింది తప్ప పెన్షన్స్ అన్నారు, పెన్షన్స్ చెప్పినారు, అసలు పెన్షన్స్ వస్తలేవు. ఇంతకు ముందు ఉన్నాయి స్కాలర్షిప్లు కూడా స్టూడెంట్స్ కి, ఆ స్కాలర్షిప్ ఇప్పుడు వస్తలేవు. అయితే జనాలు చాలా కాంగ్రెస్ తోటి మళ్ళా టిఆర్ఎస్ రావాలని అన్ని సిటీ కూడా మొత్తము టిఆర్ఎస్, ఇప్పటి వరకు సిటీలో టిఆర్ఎస్ ఉన్నది. అది కాకపోతే ఊర్లో వాళ్ళు ప్రామిస్లు ఏదైతే చేశారో వాళ్ళ మోసం పడి అది వేసినారు ఓటు, కానీ ఇప్పుడు ప్రామిస్ ఏమీ వాళ్ళు పూర్తి చేయలేదు. మరి ఇప్పుడు బీజేపీకి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి అన్న కార్పొరేటర్లు, మరి ఎట్లా ఉండబోతుంది? అదే అమ్మా, డివైడ్ అయింది ఓట్లు కాబట్టి వాళ్ళకు వచ్చినాయి. బండి సంజయ్ వాళ్ళు చేసినారు, దానికి వచ్చినాయి. అయితే ఇప్పుడైతే వాళ్ళకి ఏం ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అది బీజేపీ చేసిన ప్రామిస్లు కూడా పూర్తి వాళ్ళు కూడా చేయలేదు. 100 cities చెప్పినారు, 100 cities లో ఉన్నాయి సిటీస్ డెవలప్ లేవు. వర్షాలు వచ్చినాయి, రోడ్లు ఎంత జామ్ అవుతున్నాయి అన్ని చూస్తున్నారు కదా సిటీలో. అయితే సనత్ నగర్ లో మీరు చూడండి, ఎక్కడ పోయినా కూడా రోడ్లు మంచి ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు సనత్ నగర్ లో. అయితే వర్షం సమస్య ఏం లేదు. ఇప్పుడు సమ్మర్ లో కొంచెం వాటర్ సమస్య ఉండే, అది బోర్ రాకపోయినా దాని గురించి తాగే వాటర్ కి ప్రాబ్లం అయింది. ఈసారి అయింది అది కూడా, ఇప్పటి వరకు అది కూడా లేకుండే. అది కూడా చాలా మంది అది ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు నీళ్లు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం అయితే లేవు సార్. మరి అయితే మొత్తానికి అయితే బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుంది, ఛాన్సెస్ అయితే బీఆర్ఎస్ కి ఉన్నది. బీఆర్ఎస్ అందరికి తీసుకొని నడిచిన అవకాశం ఉండడానికి. మరి బీఆర్ఎస్ గతంలో అప్పులు చేసింది, మేము ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే. ఏ పార్టీ ఎప్పుడైనా వాళ్ళకి ప్రభుత్వంలో వస్తే ఓడిపోయిన పార్టీకి అదే చెప్పి వీళ్ళు మన పని నడుస్తారు కదా. ఇప్పటివరకు అట్లనే చేసుకుంటూ వచ్చినారు, ఎవరైనా చెప్పినా అదే చేసుకుంటూ వచ్చారు. కానీ బీఆర్ఎస్ చేసిన ఈ డెవలప్మెంట్లు సిటీలో మనం చూస్తున్నాం. హైటెక్ సిటీలో జాబ్స్ కానీ, మా టిఆర్ఎస్ భవన్, అది మనది అసెంబ్లీ కానీ, అన్ని వాళ్ళు డెవలప్మెంట్ సిటీలో అయితే చేసినారు. ఊర్లో చేసింది తప్పులకి అది ఓడిపోయినారు, కానీ సిటీలో మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. ఈసారి ఇక్కడ అంటే మేయర్ సీట్ కంపల్సరీ బీఆర్ఎస్ కి అంటే బీఆర్ఎస్ కి రావాల్సింది ఉన్నది, ఛాన్సెస్ కూడా బీఆర్ఎస్ కి ఉన్నది. ఇప్పుడు ఈ సర్వే వచ్చిందన్న ఎస్ఐఆర్, ఓట్లు దొంగ ఓట్లు తీసేయడం, ఎక్కడైనా ఇతర దేశాల నుంచి ఎవరైనా అక్రమంగా మన దేశంలో ఉంటే వాళ్ళ ఓట్లు తీసేయడం అనేది వచ్చింది. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అదే ఇప్పుడు అన్ని సిటిజన్స్ కి ప్రాబ్లం ఉన్నది ఎస్ఐఆర్ తోటి. పాస్పోర్ట్ కూడా మీది పాస్పోర్ట్ కూడా గ్యారంటీ లేదని చెప్తున్నారు. పాస్పోర్ట్ కి కూడా ఏం అది ట్రావెల్ తప్ప ఏం దానికి వాల్యూ లేదని చెప్తున్నారు. ఇట్లా పరిచయం చేస్తే ఎన్ని డాక్యుమెంట్లు అని చూపించాలి చెప్పండి. ఓటర్ ఐడి కూడా నడవదని చెప్తున్నారు. పాస్పోర్ట్ కూడా మన ఇండియాకి అదే ఫస్ట్ పెద్ద డాక్యుమెంట్ పాస్పోర్టే అనుకుంటాం, నేను కూడా అంతే అనుకున్నా ఇప్పటి వరకు.
మనం అవతల కంటికి పోయినా మనకి ఇండియన్స్ అని వాళ్ళు ఎట్లా గుర్తించారు మన పాస్వర్డ్ గురించి. మన పాస్వర్డ్ కి మన వాల్యూ లేదని చెప్తున్నారు. జనాలంతా ప్రాబ్లమ్ లో ఉన్నారు ఇప్పుడు ఎస్ఐఆర్ గురించి. ఏదైతే డాక్యుమెంట్ చూపించాలో వాళ్ళు క్లియర్ చెప్పాలి కదా. ఇంతకు ముందు ఇప్పుడు దొరబండలో ఆయన సొసైడ్ చేసుకున్నాడు, ఎస్ఐఆర్ ఒక సొసైడ్ చేసుకున్నాడు. ప్రభుత్వ జనాలకి ప్రాబ్లం లేకుండా మనం చెప్పాలా, మీ దగ్గర ఇన్ని డాక్యుమెంట్ ఉంటే మీరు సేఫ్ అని చెప్పాలా. ఆ డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. ఇప్పుడు రెంట్ వాళ్ళు అయితే ఓనర్స్ అయితే ఒకటే ఇల్లులో ఉంటారమ్మా. కిరాయిదారులు అంటే చాలా ప్రాబ్లంలో ఉంటుంది. ఇక్కడ నుంచి షిఫ్టింగ్ అవుతుంది. ఆ డాక్యుమెంట్స్ వాళ్ళది, వాళ్ళ పేరెంట్స్ అంతా మన దగ్గర సెక్యూర్, మన స్టార్టింగ్ నుంచి అది లేవు మన ఇండియాలో. స్టార్టింగ్ నుంచి అది చెప్పి ఉంటే ఈ డాక్యుమెంట్ మీరు ఎట్లయినా రేషన్ కార్డు ఉన్నది, ప్రతి నెల వాళ్ళకి యూజ్ అవుతుంది. రేషన్ కార్డు రేషన్ కార్డు తీసుకురామంటే ఇమ్మీడియట్ తీసుకొస్తారు, ఎందుకంటే ఎవ్రీ నెల అది యూజ్ అవుతుంది. వేరే డాక్యుమెంట్స్ ఎవ్రీ నెల యూజ్ కావు, ఎందుకంటే వాళ్ళకి దాని మీద అంత సీరియస్నెస్ తీసుకోలేదు ఇప్పటి వరకు జనాలు. కానీ మరి దొంగ ఓట్లు వేసేవాళ్ళు కానీ ఓట్లు ఒకరికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండడం అనేది కరెక్ట్ కాదు అమ్మా. ఇప్పటి వరకు దొంగలోడు ఎప్పుడైతే ఆ దొంగలోడు చెప్పి ఎవరికి బెనిఫిట్ అయింది చెప్పండి, ఎవరికి బెనిఫిట్ అయింది? కలకత్తాలో కూడా ఎవరికి బెనిఫిట్ అయింది చెప్పండి? వెస్ట్ బెంగాల్లో ఎవరికి బెనిఫిట్ అయింది? బీజేపీ. ఏదైతే బీజేపీకి బెనిఫిట్ ఉన్నది అదే వాళ్ళకి అందరికి అదే చెప్తున్నారు. ఏదైతే వాళ్ళ దగ్గర ఇప్పుడు మా సనత్ నగర్ కూడా ఇప్పుడు 2 డివిజన్లు చేసినారు. ఈ 2 డివిజన్లు చేయడానికి చేసే దానిలో ముస్లింస్ ఓటు ఏదైతే ఒకటే సైడ్ అయితే ఆ పార్టీకి తెలిసి ఉండే. ఇప్పుడు డిఎన్ఎం కాలనీ ఉన్నది, అలాదీన్ కోటి ఉన్నది, దీనికి సపరేట్ చేసినారు. ఎందుకు చేసినారు? సగం నుంచి ఇటువైపు తీసుకున్నా, సగం నుంచి అటువైపు తీసుకుంటే అది మనకి ఏదో లాజికల్ మనకి అర్థమవుతుంది. మ్యాప్ లో చూడండి, ఫస్ట్ ఈ సైడ్ సగం చేసేసినారు, ఆ సైడ్ సగం చేసినారు. అయితే వాళ్ళకి ఏదైతే ముస్లింస్ డివైడ్ అవ్వాలా, డివైడ్ అయ్యి బీజేపీ రావాలా, వాళ్ళది మెయిన్ టార్గెట్ అదే అనుకుంటా. సో అది మరి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు జనాలు చూసుకోవాలా, మనం ఎవరికైతే సెలెక్ట్ చేస్తున్నారో వాళ్ళు పని చేస్తారా, ఉట్టిగే ఏమంటారు ఫాల్స్ ప్రామిస్ చేసుకొని ప్రభుత్వంకి వస్తారా, మనం చూసుకోవాలా. ఇప్పుడైతే ఎవరైతే సిటీకి డెవలప్ చేసినారో, ఎవరైతే ప్రామిస్ చేసి వేరే స్టేట్స్ లో గవర్నమెంట్ ఎవరిదైతే ఉన్నది అక్కడ ఏమున్నది అది చూసుకొని మనం ఫైసలా చేయాలి, అది డిసిజన్ తీసుకోవాలి మనం. సో మొత్తానికి అయితే ఈసారి జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్. కవిత ఏమి ఎఫెక్ట్ ఉండదండి? కవిత ఏం ఎఫెక్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఏమై అంత ఎఫెక్ట్ లేదు. వాళ్ళు ఫిలిం స్టార్ కాబట్టి జనాలు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి చూడడానికి అయితే వస్తారు, కానీ వాళ్ళకి ఇక్కడ ఏం స్కోప్ లేదు. పెద్దమ్మా ఏం పేరు మీ పేరు? లోకలేనా? ఇక్కడనే ఉంటా, ఇక్కడ పుట్టినా ఇక్కడనే పెరిగినా ఇక్కడే చేస్తా. ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి. మరి అందరూ ఓట్ల కోసం వస్తున్నారు కదా, వస్తారు. మరి ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నది. మరి ఏంటి మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు అంటున్నావా? అంత భగవాన్ చేతిలో ఉంటది, మన చేతిలో ఏముంటది సార్? ఓటేసేది మీరేగా. ఓటేస్తే ఒకదాని వేస్తారా గెలుస్తుందా? ఒకదాని వేస్తే గెలవలేదా? పబ్లిక్ అంతా ఉంటేనే గెలుస్తుంది. నేను రోడ్ ఊడుస్తా, మున్సిపల్ చేస్తా, మున్సిపల్ చేసి రోడ్ ఊడిస్తే మేము కన్నమ్మ బాధలవాడి కష్టపడి ఎండలారగా బాగానక ఏదనుకుంటా, జ్వరం అనుకుంటా, చలి అనుకుంటా, ఆనలు తడిసి చేసి మాకు ఏమి సాయం చేసి ఉండని, ఏమి జీతం పెంచిండా, ఈటలు పెంచిండా, పింఛన్ ఇచ్చిండా? ఏదీ లేదు. బస్ ఫ్రీ ఉంటే మొగలెట్ట పోతారు, ఆడలు ఎట్ట పోతారు? బస్ ఫ్రీ అయితే డ్యూటీ దాకా వస్తుందా? బస్ అయినా కానీ డ్యూటీ దాకా వస్తుందా సారు? ఏది రాదు, ఇంటికి పోవాలా, దిగాల పలాడికి ఆట కట్టుకొని పోవాలి. ఇస్తలేదు, దోసుకుంటున్నాడు. నాకు ఎవరు పింఛన్ లేదు, నాకు ఏది ఆధార్ కార్డు లేదు, నాకు ఏది లేదు నాకు సారు. ఉన్నా అంటే ఉన్నా, పోతున్నా అంటే పోతున్నా డ్యూటీకి, అంతవరకే గాని ఇది వరకు ఇల్లు లేదు, రాలేదు. ఎవరికి వచ్చింది? రాలేదు. నాకు ఇల్లే లేదు మొత్తానికి.
మరి బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు చేస్తే ఓటు ఏమన్నా వాళ్ళు చేస్తారంటావా మరి? సార్ అందరే దొంగల రేపడి వారి శాస్త్రము చూడు అట్లా ఉంది కథ. ఆయన వస్తే ఏం చేస్తాడు, ఈయన వస్తే ఏం చేస్తాడు, ఆయన వస్తే ఏం చేస్తాడు, ఆయన వస్తే ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు. మరి ఇప్పుడు కేసీఆర్ ని చూశారు, రేవంత్ రెడ్డిని చూస్తున్నారు, మరి ఒకసారి బీజేపీని కూడా చూస్తే ఏమవుతుంది చూడరా? జనం అవకాశం లేదంటావా? ఇష్ట ప్రకారం ఉంటుంది సార్. నీ మనసులోని నాకేమని తెలుసా, నా మనసులో నీకేమని తెలుసా? నీ మనసులోనే ఉండిపోతా, నా మనసులోనే ఏమనిపిస్తుంది మరి ఈ మూడు పార్టీలు ఏది బెటర్ అనిపిస్తుంది? మాకు రూములు రాలేదు, పింఛన్ రాలేదు, మాకు అది బాధ. మరి ఇప్పుడు ఎవరు బాగా చేస్తే బాగుంటుంది? ఎవరు వస్తారు? నీ మనసుకి ఏమనిపిస్తుంది? కేసీఆర్ బాగా చేసిండా, లేకపోతే రేవంత్ రెడ్డి బాగా చేస్తుండా, లేదా పువ్వు గుర్తులు బాగా చేస్తారా? ఎవరు మంచి చేస్తే వాళ్ళకు ఓటు వేస్తామని అనుకుంటున్నాం ఉద్దేశంలో. నేను ఎలక్షన్ల కానీ ఉంటా, మళ్ళీ బూత్ల కానీ ఉంటా. సరే, ఓకే, రైట్. మేడం నమస్తే అండి, ఏం పేరు? సారిక. ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీటెడ్, జాబ్ చేస్తున్నా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. సో మహిళలు కూడా పొలిటికల్ గా చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. సో ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో 33% రిజర్వేషన్ మహిళలు కూడా ఉంది, కార్పొరేటర్లు పెరగబోతా ఉన్నారు కాబట్టి. సో మరి ఈసారి ఇక్కడ పార్టీలు చాలా ఉన్నాయి. ఏది బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు మనం అధికారం ఉంటుంది చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అధికారం ఉంది. మరి బీజేపీ కూడా అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరి జిహెచ్ఎంసీ మేయర్ పేరు ఎవరు కైవసం చేసుకుంటారనుకుంటున్నారు? ఏది తీసుకున్నా గానీ చేంజెస్ అనేటివి చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్ చేంజెస్ కాకుండా కొత్త చేంజెస్ వస్తే అప్పుడు జిహెచ్ఎంసీ అయినా కొంచెం అంటే లైక్ డస్ట్ అయినా లేకపోతే రోడ్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ సేమ్ అలానే ఉన్నాయి, ఏవి చేంజెస్ రాలేదు, కొత్త ఏం కాలేదు. బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, పార్టీ చేంజ్ అవుతున్నాయి కానీ మార్పు అనేది ఏం చేంజింగ్ అనిపించట్లేదు. ఆ చేంజ్ కనిపిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి నాయకులు ఎన్నుకోవాలి, ఎవరైతే బాగుంటారు? నాయకుల మూడు పార్టీలు ఏ పార్టీలు బెటర్ అనుకుంటున్నారు? పార్టీల గురించి అభ్యర్థుల గురించి నాకు తెలీదు, ఇక్కడ లేను కాబట్టి. కానీ నేను చెప్పేది ఏంటంటే చేంజ్ అనేది కనిపిస్తే బాగుంటది. ఎందుకంటే ఎన్ని పార్టీలు మారినా ఎంతమంది మారినా చేంజ్ ఏం కనిపించట్లేదు. వర్షం వచ్చినప్పుడు కరిగే రోడ్డు మీద ఉండే నీళ్ళు అలానే ఉంటున్నాయి, గుంతలు అలానే ఉంటున్నాయి, ట్రాఫిక్ అలానే ఉంటుంది, ఏ చేంజ్ కనిపించట్లేదు. ఆ చేంజ్ కనిపిస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పార్టీలు అభ్యర్థులు అది నాకు తెలీదు, కానీ నేను చేంజ్ అనేది చూడాలి అని అనుకుంటున్నా. పొలిటికల్ గా 33% రిజర్వేషన్ వస్తుంది ఆడవాళ్ళకి. అవును, గర్ల్స్ కి గ్రోత్ చేయడంలో నేను నిజంగా ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. ఆ గ్రోత్ ని మేము యూజ్ చేసుకుంటున్నందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దట్ గ్రోత్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? హరిప్రియ. హరిప్రియ గారు. హరిప్రియ ఏం చేస్తుంటారు? రెసిడెన్షియల్ స్కూల్లో ఎంప్లాయ్ అండి. అమ్మ ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మన హైదరాబాద్ కి, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆయా ఎన్నికలు. సో ఈసారి డివిజన్లు పెరిగాయి, అదేవిధంగా సీట్లు కూడా పెరిగిపోతున్నాయి. మరి ఏంటి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, మరి 6 గ్యారెంటీలు అంటున్నారు, మరి బీజేపీ కూడా గట్టి ఫైట్ ఇస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఉంది. కవిత ఆవిడ కూడా బయటకు వచ్చింది, పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. ఎలా ఎవరు గెలిస్తే బాగుంటుంది? అది మాకంత ఐడియా లేదండి దాని మీద. అంటే పొలిటికల్ గా మాకు నాలెడ్జ్ తక్కువ. అట్లేం లేదు, ఎవరైనా మాకు ఓకే. సో మరి ఇప్పుడు లేడీస్ కి 33% రిజర్వేషన్ అంటున్నారు మేడం, మరి ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కదా, మరి కార్పొరేటర్లు అయ్యే అవకాశం ఉంటుంది, మంచిదేనా 33%? మంచిదే కదా, మహిళల్ని ప్రోత్సహించడం మంచిదే కదా. అదే అన్ని రంగాల్లో లేడీస్ ఉండడం కూడా మంచిదే. అది మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను. సో రాజకీయ రంగంలో కూడా మహిళలు ఉండాలి అన్నిట్లలో కూడా. ఓకే. సో మేడం మరి ఈసారి లాస్ట్ టైం జిహెచ్ఎంసీలో బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, మరి బీజేపీ కూడా గట్టిగా సెంట్రల్ లో ఇప్పుడు 21 రాష్ట్రాల అధికారులు ఉంది, మరి తెలంగాణలో ఏమైనా అవకాశం ఉంటుందా? మాకంత ఐడియా లేదు సార్ వాటి మీద. సరే మా ఒక మీకు పొలిటికల్ నాలెడ్జ్ లేదంటున్నారు, ఈ ప్రభుత్వం పనితీరు అనిపిస్తుంది? మంచిగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? సిద్ధేశ్వర్. లోకలే లోకల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగదిగుట్ట అన్న. ఏం లేదు, ఇప్పుడు సర్వే చేస్తున్నాను, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, ఇది లోకల్ మన కార్పొరేటర్ ఎన్నికలు, ఇవి డివిజన్లు పెరిగాయి, ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతున్నాయి. సో మరి ప్రధానంగా చూస్తే అన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అండ్ కవిత ఆవిడ, తర్వాత అదేవిధంగా మన
దాని పేరు ఏం పేరు పవన్ కళ్యాణ్. ఒక ఓటర్గా మీకు మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిచే అవకాశం? నాకు ఎక్కువ శాతం టీఆర్ఎస్ఏ వస్తుంది. కేసీఆర్. కేసీఆర్ వస్తారు. బీఆర్ఎస్ ఇదివరకు 2 మాటలు అదే వచ్చింది, మళ్ళీ అదే వస్తుంది. బీజేపీకి ఏం అవకాశం లేదు? లేదు, 90% అయితే లేదు. ఇక ఎక్కువ శాతం బీఆర్ఎస్కే వస్తుంది. సో మరి కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉంది, ఏం పని చేస్తలేడు కదా, ఏం పని చేస్తలేడు కదా, అవునా? అంతే కదా. ఆరు అది పోయేటోళ్ళే పోతుంది, చేసేటోళ్ళు ఒప్పుకునేటోళ్ళు కూడా చేసేది ఒకటి, తినేటోడు తింటాడు, పని చేసేటోడు చేస్తలేడు, అంతే అంతే. 6 గ్యారెంటీలు ఏం వస్తలేవు సార్ మీకు? 6 గ్యారెంటీలు 6 గ్యారంటీలు నేనేం చెప్పలేను. ఎక్కువ శాతం అయితే టీఆర్ ఫ్రీ అయి ఉన్నాయి కదా, కరెంటు 200 యూనిట్లు. కరెంటు ఒకరి కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇలా వాటర్ సప్లై కూడా కొంతమందికి బిల్లులు వస్తున్నాయి, కొంతమందికి బిల్లులు రాలేదు. ఏదైనా చేస్తే కరెక్ట్ చేయాలి, సగం సగం పని చేయకూడదు. ఇలా ఎక్కువ శాతం అయితే బీఆర్ఎస్ఏ వస్తుంది ఇక్కడైతే, అంతే. మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు అంటే లాస్ట్ టైం 48 సీట్లు హైదరాబాద్లో బీజేపీకి వచ్చినాయి. ఇప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు కొంచెం హడావుడి జరిగింది కాబట్టి బీజేపీ 48 వచ్చినాయి. మరి ఈసారి అటువంటి పరిస్థితి ఉండదా? ఏముండదు, నాకు 90% కుత్బుల్లాపూర్ అయితే బీఆర్ఎస్ఏ వస్తుంది, బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇక్కడ వాటర్ సమస్యలు కానీ ఆ రోడ్డు సమస్య కానీ అలాంటి అయితే ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తుంది. ఇదివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్ళ ప్రాబ్లం అయింది, కరెంట్ ప్రాబ్లం అయింది. అప్పుడు ముందుకు ఏం లేదు, కరెంట్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడే కరెంట్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉంది, పోతుంది, రోజు 2 మాటలు పోతుంది. మరి 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, 200 ఫ్రీ అంటే కొందరికి వచ్చింది, కొందరు రాలేదు. అందరికి కరెక్ట్ చేయలేదు, అందరికి కరెక్ట్ చేయలేదు. ఇక గ్యాస్ 500 అన్నారు కదా. గ్యాస్ కూడా పైసలు ఎన్ని పడతాయి ఏం కాదు. ఇదివరకు అకౌంట్లో పడేది, అకౌంట్లో కూడా ఎవరికి పడతానే ఎవరు పడతలేవో తెలియదు. వేస్ట్, పాత పద్ధతే బాగుండే. మరి ఇప్పుడు మరి ఎన్నికలు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి మరి బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు ఏమని అనుకుంటున్నారా? కొంచెం ఉంది, 50% ఉంది బీజేపీకి, లేదా అని అంటలేను. మోడీ వలన కొంచెం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లుందో మోడీకి అట్లుంది, రేవంత్కి లేదు అనుకుంటా, లేదు. పోటీ ఉంటే రారు, ఎవరు వచ్చినా రారు. ఈ కుతుబుల్లాపూర్లో ఎవరు వచ్చినా రారు. ఏబీ బీఆర్ఎస్ అన్నా బీజేపీ అన్నా పక్కా రెండిట్లకే పోటీ ఉంది. కాంగ్రెస్ పోటీలో లేదా? లేదు. ఓకే. సో మరి ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారు, ఏది ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. సో దాన్ని ఎలా చూస్తారండి మీరు? మంచిదేనా ఓట్లు, దొంగ ఓట్లు తీసేది? ఇవ్వలేరు దొంగ ఓట్లు. బూతులను అయితే మంచిగానే ఉంటారు మంది, అప్లికేషన్ దాన్ని బట్టే వేస్తారు. దొంగ ఓట్లు అయితే ఏం నడవదు, ఎక్కువ శాతం బీఆర్ఎస్కే నడుస్తుంది, అంతే పక్కా. నాకు తెలిసినంత వరకు అయితే బీఆర్ఎస్ నడుస్తుంది. పోయినసారి ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా 4 పనులు చేయాలి, ఎవడేం పనులు చేయాలి. కేసీఆర్ వచ్చినా కానీ జాల రేట్లు పెరిగిపోయినాయి, కానీ జాల రేట్లు పెరగకపోతే ఆయనకి ఇంకా పలుకుబడి బాగుంటుంది. జాల రేట్లు కొంచెం ఉన్నోడు లేనోడు. మరి రాష్ట్రం ఎట్లా అప్పుల పాలు ఏంది కేసీఆర్ వల్లనే అంటున్నారు కానీ ఏగో జనాలు మత్తుగా అంటారు. ఆయన వల్లనే కొంచెం తెలంగాణ వచ్చింది కదా, అంతకుముందు తెలంగాణ వచ్చిందా? ఏమొచ్చింది? ఏం రాలే. బీఆర్ఎస్ బెటర్, ఇక దాన్ని ఒప్పుకోండి. బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే, ఈశ్వరరావు. బాబాయ్ ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో, అంటే కార్పొరేటర్ ఎన్నికలు. సో డివిజన్లు పెరిగాయి, సీట్లు పెరుగుతున్నాయి. సో ప్రధానంగా ఇక్కడ 3 పార్టీలు గట్టిగా ఉన్నాయి, ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు, అదేవిధంగా కవిత. మరి ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది? లోకల్ ఏమో బీఆర్ఎస్కి పడతాయి. బీఆర్ఎస్ పక్కా. ఎందుకని అంటే జనాలకి, అంటే వాళ్ళు లోకల్ తీసుకొస్తున్నాడు కదా, దాని మీద. అలా కదా, అంటే లోకల్ మరి కాంగ్రెస్ ఉంది కదా, బీజేపీ కూడా ఉంది కదా. కాంగ్రెస్ వర్క్ చేస్తుంది కానీ ఏం కనిపిస్తలేదు వాళ్ళు. బీజేపీ మతత్వ పార్టీ అని గుర్తింపు పడిపోయింది. అవునా? పవన్ కళ్యాణ్కి యూత్ వేస్తారు కానీ పెద్దోళ్ళు ఎవరు వేయరు. వేస్తారా సార్ పవన్ కళ్యాణ్? పడతాయా? ఓట్లు పడతాయి కొద్దిగా. మరి కవితకి? కవిత అనవసరం. సో మరి బీజేపీకి ఛాన్స్, మరి లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి కదా. అది సిటీలో వచ్చినాయి. సిటీలోనే, మరి నేను సిటీల గురించి మనం మాట్లాడుతున్నాను. అయితే సీట్లు అయ్యే రావచ్చు కానీ ఏం పెరగవు. ఓకే, అయ్యే రావచ్చు కానీ ఏం పెరగవు. ఏం పెరగవు. సో మరి మేయర్ ఎవరు అవుతారు? ఏ పార్టీ అవుతుంది మేయర్?
మేయర్ అయితే ఈ ఎంఐఎం ఎవరు కలుపుకుంటే వాళ్ళు వస్తారు. అమ్మ ఓ ఎంఐఎంఎల్ కంపల్సరీ కలుపుకోవాలంటావు. కలుపుకోవాలి. ఓకే. ఎందుకంటే 3 కింద విడిపోయింది కదా ఇది. హైదరాబాద్ సిటీ ఎంఐఎం ఎక్కువ వస్తుంది. వాళ్ళని ఎవరు కలుపుకుంటే వాళ్ళే వస్తారు. వాళ్ళే వస్తారటవా? ఓ మధ్యలో ఎంఐఎం కూడా ఉంది కాబట్టి కరెక్టే. లాస్ట్ టైం లాగా. సో మరి ఎక్కువ ఈ 3 పార్టీలు ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉన్నట్టుగా అంటే ఎలా కనిపిస్తుంది? కాంగ్రెస్ కుందా, బీఆర్ఎస్ కుందా, బీజేపీ కుందా? బీఆర్ఎస్కే మామూలుగా జనం వేస్తారు. కాంగ్రెస్ చదువుకున్న కూడా అలా కాంగ్రెస్కే వేస్తారు. అవునా? ఓకే. సో మరి నీకేమనిపిస్తుంది? ఎవరు వస్తే బాగుంది అనిపిస్తుంది? మీరే ఎవరు వచ్చినా మనకి ఏమీ లాభం లేదు. అలా మనకు వచ్చే లాభం ఏమీ లేదు. అదే ఇప్పుడు మరి తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఇచ్చారు అవకాశం ఒక 5 ఏళ్ళు. మరి బీజేపీకి అవకాశం రాదా? బీజేపీకి ఏం పెరగదు. పెరగదా? ఓకే. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అందుతున్నాయి అందరికి? 6 గ్యారెంటీలు అందరికీ అందట్లేదు. కొంతమందికి అందుతుంది, అందరికీ అందట్లేదు. ఓకే. మరి ఇప్పుడు ఓట్లు తీసేస్తున్నారు ఎస్ఐఆర్ అని. మరి ఏది మన మెయిన్ ఇతర దేశాల నుంచి దొంగ ఓట్లు వచ్చి ఇక్కడ స్థిరపడి ఈ ముస్లిమ్స్ కొంతమంది ఇది అవుతుంది. సో అది కాకుండా ఇక్కడ డబల్ ఓట్లు ఉన్న వాళ్ళు అందరూ ఓట్లు తీసేస్తున్నారు. ఎలా ఉండిపోతుంది? మంచిదేనది? అలా తీసేస్తే మంచిదే. 2 దిక్కుల ఓట్లు ఉన్న వాళ్ళకి ఓటు తీసేయాలి. సో మొత్తానికైతే మరి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు వస్తారు అనుకుంటా సీట్లు నీ లెక్క ప్రకారం? ఎంఐఎం ఎవరు కలుపుకుంటే వాళ్ళే వస్తారు. అంతే ఇక ఫిక్స్గా. సార్ నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు సతీష్ పూజారి. సతీష్ గారు ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి అండ్ అదేవిధంగా కార్పొరేటర్లు కూడా పెరుగుతున్నారు. అంటే 33% రిజర్వేషన్ మహిళలకి, లేడీస్ కి ఇచ్చారు కాబట్టి సో వాళ్ళు కూడా మహిళా కార్పొరేటర్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు పైగా ఎస్ఐఆర్ అంటే ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ కూడా చేస్తున్నారు. దొంగ ఓట్లని, అదే ఎవరైతే అక్రమంగా చొరబడ్డ మన భారతదేశంలో చొరబడ్డ వాళ్ళు ఆ ఓట్లను తీసేస్తున్నారు. సో ఇన్ని పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి ఇక్కడ అవకాశం ఉండే ఛాన్స్ ఉంది? మీ అభిప్రాయం? ఇప్పుడు నెక్స్ట్ మాకు కూడా బీజేపీ రావాలని చాలా ఉంది. అవునా? ఓన్లీ 100% బీజేపీ వస్తుంది రావాలని మాకు కూడా ఇంట్రెస్ట్ కోరుకుంటున్నారు. సో గతంలో మనకి 40 అంటే బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి. అవును. ఇది మన last time ఇప్పుడు ఈ ఎన్నికల్లో 100% బీజేపీ వస్తుంది. ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి, మనకు తెలుసు. ఉన్నాయి పక్కా? 100% ఉంది. ఓకే. సో అంటే కార్పొరేటర్లు పెరిగే ఛాన్స్ ఉంది, మేయర్ కూడా పెరిగే ఛాన్స్. బీజేపీ మేయర్ 100% అవుతుంది ఇక్కడ. ఓకే. ఇంకా కార్పొరేటర్ కూడా ఒక 5-10 సీట్లు వస్తాయి ఇక్కడ కూడా. అవునా? 100% వస్తుంది. ఓకే. సో మరి ఎలా ఉంది సార్ అధికార పార్టీ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు ప్రస్తుతం అయితే పర్వాలేదు, అంత యావరేజ్ ఉంది అనుకో, అంత లేదు అనుకో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ వస్తే ఏమైనా అవుతుంది అన్నట్టు మాకు నమ్మకం ఉంది అట్లా అని. అవునా? అవును. ఓకే. సో అటు సెంటర్ లో కూడా మోడీ గారు అన్ని వర్క్ బాగుందా? ఇప్పుడు 100% బాగుంది, అంత బాగుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి మోదీవి. తెలంగాణలో బీజేపీ 100% వస్తుంది సార్. ఇప్పుడు 50% కంపల్సరీ వస్తుంది. నెవర్ ఫెయిల్, 100% వస్తుంది ఇక్కడ. ఓకే. అవును సార్. సో మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటున్నారు, 6 గ్యారెంటీస్ ఏ గవర్నమెంట్ ఇచ్చే 6 గ్యారెంటీలు, ఏది బస్సు ఫ్రీ ఒకటి, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అది ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఫ్రీ అయితే ఉంది కదా, అది మనకు నచ్చలేదు సార్. 100% పబ్లిక్ వేస్ట్, అది వేస్ట్, 100% వేస్ట్. అట్లా ఉండదు. అంతే ప్రతి ఒక్కరికి అలవాటు అయిపోతుంది ఫ్రీగా తిరగడం, ఫ్రీ చేయడం అన్ని. వల్ల ప్రతి ఒక్కరికి ఫ్రీ అంటే చాలా ఇది అలసంగా అయిపోయింది అట్లా అనుకోని. వర్క్ కల్పించాలి తప్ప ఫ్రీ ఇవ్వకూడదు. ఫ్రీ ఇవ్వకూడదు, దేనికైనా ఫ్రీ ఏది ఉండదు అట్లా అని. సార్ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం. సో ఎలా అనిపిస్తుంది? అది కూడా చాలా బాగుంది. ఎస్ఐఆర్ చేయాలి, ఎందుకంటే ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ ఇదైపోతున్నారు అంతా. అందరు రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీయులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. కంట్రోల్ చేయాలి, అది అది మనకే మంచిది, పబ్లిక్ కూడా మంచిది, దేశానికి మంచిది, ముఖ్యం. ముఖ్యం, దేశానికే ముఖ్యం. 100% కావాలి సార్. సో హైదరాబాద్ లో కూడా గట్టిగానే ఉన్నారని తెలిసింది మరి. చాలా ఉన్నాయి ఇప్పుడు, గోరామండలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫేజ్ 3 కూడా ఉంది ఇక్కడ అవతల. అక్కడ కూడా రోహింగ్యాలు ఉన్నారు, బంగ్లాదేశీలు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. 100% ఉన్నారు. అది కంట్రోల్ చేయాలి. మరి ఇక్కడ ఎటు చూసినా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, కానీ బీజేపీకి అంత అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉందండి, ఇప్పుడు 100% ఉంది చెప్తున్నారు కదా, కంపల్సరీ ఇప్పుడు ఉంటది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అందరూ మెలుకైపోయారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు మెలుకున్నారు, అవగాహన వచ్చింది ప్రతి ఒక్కరికి. 100% ఇప్పుడు దాని మీద ఓపు ఉంది బీజేపీ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు మధు అన్న. మధు గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదన్న, మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది?
ఇక్కడ చూస్తే ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ కవిత అందరూ పోటీ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి మేయర్ పదవి ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్ కాంగ్రెస్. ఎందుకని? కాంగ్రెస్ కాదు, కొంతమంది కాంగ్రెస్ ఉంటే చాలా మంది కొద్దిగా హ్యాపీగా ఉన్నారు, కొంతమంది బీజేపీ నుండి, కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉన్నారు, కొంతమంది బీజేపీ దాని గురించి సంతోషంగా ఉన్నారు, కొంతమంది జేడీఎస్ నుండి సంతోషంగా ఉన్నారు. కొంత పార్టీ ఏదంటే ఎవరికి నమ్మకం ఉంటే వాళ్ళకు ఓటేస్తారు అన్నమాట. మీకేమనిపిస్తుంది? మూడు పార్టీలు ఎవరికి బెస్ట్ అనిపిస్తుంది? మాకు కాంగ్రెస్ కాంగ్రెస్ బెస్ట్ అనిపిస్తుంది. మరి పథకాలన్నీ అందుతున్నాయా? పథకాలన్నీ అందుతున్నాయా? మొత్తం వస్తున్నాయి. మొత్తం వస్తున్నాయా? కాంగ్రెస్ మా పింఛన్ వస్తుంది టైంకు అన్ని. మీకు 6,000 వస్తుందా? వస్తుంది 6,000. వికలాంగులకు 6,000 వస్తుంది. మరి వృద్ధులకి 4,000 రావట్లేదుగా? కొంతమందికి వస్తుంది, కొంతమంది రావట్లేదు. అది పర్సెంటేజ్ కాదు ఉంటుంది. అవునా? అసలు 4,000 కాన్సెప్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా? మాకు వస్తుంది కదా. మీకు వస్తుంది, మీకు మీరంటే వికలాంగులు కాబట్టి మీకు వస్తుంది. వృద్ధులకి, ముసలి 4,000 తక్కువ వస్తుంది. ఓకే. మరి కరెంట్ వస్తుందా మీకు? కరెంట్ 200. గ్యాస్? గ్యాస్ ఫ్రీనే. గ్యాస్ ఫ్రీ. ఓకే. సో ఈ ప్రభుత్వం బాగుంది అయితే? ఏం కాంగ్రెస్ ఉంటే ఏ ఇబ్బంది లేదు. అంతేనా? ఇది మరి బీఆర్ఎస్ బీజేపీ కూడా అంటున్నారు. లాస్ట్ టైం బీజేపీ 48 సీట్లు వచ్చినాయి కదా? కొంతమంది వచ్చినాయి, కొంతమంది మనిషి పట్టింపు బట్టి వస్తారు, కొంతమంది పట్టింపు లేకుంటే రారు. అట్లా మనిషి అట్లా. సో మాకైతే కాంగ్రెస్ ఇంపార్టెంట్. ఓకే. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని వచ్చింది, ఓట్లు ఎస్ఐఆర్ దొంగోట్లు తీసేసి ఎట్లా అనిపిస్తుంది నీకు? మాకైతే మంచిగా అనిపిస్తుంది. దొంగోట్లు పోవాల్సిందేనా? పోతే అందులో 2 విధాలు ఉన్నాయి. ఒకవేళ పోవచ్చు కూడా, ఒకవేళ పోవచ్చు చెప్పలేము. 2002 నుంచి అంటున్నారు. చెప్పలేము. కన్ఫ్యూజ్ అవుతున్నారా? కన్ఫ్యూజ్ అంటే చెప్పలేదు, ఇంకా కొద్దిగా టైం ఉంది. చెప్పలేదు, ఇంకా టైం ఉంది కదా. సో మొత్తానికైతే కాంగ్రెస్ 100% కాంగ్రెస్. ఎన్ని స్థానాలు గెలుస్తాయి? మేయర్ పక్క 100% పక్క. రైట్.